పరమేష్ వీళ్ళది ఎక్కువ పోతుంది మానేపల్లి, ఈయన ఒక్కది 7.5 ఎకరాలు పోతుంది. ఎస్సీ రైతు. సభకు నమస్కారం. ఆమనగల్, మాడుగుల, తలకొండపల్లి గ్రామాల నుంచి చేసిన భూ నిర్వాసితులందరూ, త్రిపుల భూ నిర్వాసితులందరికీ ఇంత దూరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనం ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మనం ఎక్కడున్నాం, మనం ప్రతిరోజు మన దినచర్య ఏంది, పొద్దున్న లేస్తే మనం మన సంసారం, మన పిల్లలు పొద్దున్న లేస్తే పొలం కాడికి మన పనులు మనం చేసుకునే వాళ్ళం. ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన 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 అని, మార్పు మార్పు అని మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం మీకు ఎంతవరకు తగును? మా రైతులు పొద్దున్న లేస్తే మేము ఇన్ని పాలు వెండుకొని, ఇన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్న లేస్తే మేము మా పిల్ల పాపలతో బతికే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం మీకు ఎంతవరకు తగును? అదేవిధంగా మా దగ్గర జరిగిన విషయం ఏమిటంటే, మేము ఈ త్రిబుల్ అనేది ఎప్పుడైతే పత్రికా నోటిఫికేషన్ ఇచ్చిండో ఆ రోజు నుంచి మేము అసలు ఏంది పత్రికా నోటిఫికేషన్ ఏందని మేము హెచ్ఎండిఏ దగ్గరికి ఇట్లా వెళ్ళడం జరిగింది. వెళితే మాకు 3 days తర్వాత మాకు సో ఇలా జరిగింది, ఇట్లా మీ సర్వే నెంబర్లు ఇచ్చిరని వాళ్ళు మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ రోజు నుంచి తిండి తిప్పలు లేకుండా మేమందరం ఐకమత్యం కావడానికి ఈ 3 మండలాలను ప్రతిరోజు తిరుగుతూ అందరు రైతులందరినీ చైతన్యపరుస్తూ మేము కూడా ఒక 4-5 ప్రోగ్రాములు ప్రభుత్వానికి మా బాధ ఏ విధంగా తెలవాలనే ఉద్దేశంతో మేము ఈ 3 మండలాల అంతా ఏకమయ్యి మేము ఇట్లా ఒక 3-4 ప్రోగ్రాం చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఈ ధర్నాలు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మీ అభివృద్ధికి అయితే మేము ఆటంకం కాదు. ఎందుకంటే ఒక అభివృద్ధి వచ్చిందంటే మా ప్రాంతం ఇట్లా బాగుపడుతుందని మాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అభివృద్ధి అంటే ఏం జరిగిందంటే, పెట్టుబడిదారులకు, భూస్వాములకు, బడాబాబులకు అనుకూలంగా ఈ రింగ్ రోడ్ తీసుకురావడం జరిగింది. ఎట్లా అంటే మా దగ్గర జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీరు దయచేసి అందరూ గమనించాలి. మాది చంద్రాంపల్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత త్రిపుల్ రోడ్డు మా ఊరు దగ్గరికి వచ్చారే, ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అని మా దగ్గర 300 ఎకరాల వెంచర్ ఉంది. ఆ వెంచర్ని తప్పియడానికి కంప్లీట్గా ఒక 3 కిలోమీటర్లు దళితుల భూములే పోతున్నాయి సార్. 3 కిలోమీటర్లుగా దళితుల భూముల్ని టచ్ చేస్తుండ్రు. ఎందుకంటే ఆ వెంచర్ని తప్పియడానికి ఇందులో అందరం చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నాము. ఎవరు పెద్దగా మా దగ్గర 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఒక్క రైతులే లేరు. మేము అన్నబోయిన పెళ్ళికి వెళ్ళి మేము దగ్గర ఇక్కడ జూలపల్లి దాకా మేము ప్రతిరోజు ఫీల్డ్లో మేము చూస్తే ఎవ్వరు భూస్వాములు అయితే లేరు, అంతా చిన్న సన్నకారు రైతులే. ఎవ్వరు ఒక 50 ఎకరాలు ఉండి 10 ఎకరాలు పోయిన వాళ్ళు లేరు, ఎవరో 20 ఎకరాలు ఉండి 10 ఎకరాలు పోయిన వాళ్ళు లేరు. అంతా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు దగ్గర 50 కిలోమీటర్ల పరిధి. అన్నబోయిన పెళ్ళికి వెళ్ళి జూలపల్లి దాకా మేము ఫీల్డ్ మీద తిరిగినాం. అసలు ఏంది మా దగ్గర ఇట్లా జరిగిందా, మిగతా ఊర్లలో ఇట్లా జరిగిందా అని మేము ప్రతి ఊరిని మేము టచ్ చేసుకుంటూ వచ్చినాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడ ఉన్నా కానీ అంతా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ప్రభావితం అవుతారు. దయచేసి ఈ విషయంలో మీరు ఇట్లా తెలంగాణ రాష్ట్ర సమితి మాకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మీ అభివృద్ధి కోసం అంటే మేము ఓ పద్ధతిన చేసే అభివృద్ధికి అయితే మేము సహకరిస్తాం. పూర్తిగా కక్షపూరితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, భూస్వాములకు అనుకూలంగా చేస్తున్నారు సార్. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మేము చాలా ప్రోగ్రాం తీసుకున్నాం. మా శక్తి సరిపోవట్లేదు ప్రభుత్వాన్ని మేము ఎంత ప్రశ్నించినా. మీ సపోర్టు మాకు కంపల్సరీ కావాలి సార్. మీ సపోర్ట్ ఉంటే మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాము. మేమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము భూమి ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా లేము. మేము అందరం ఐకమత్యంగా ఉన్నాం. దయచేసి మాకు మీరు సపోర్ట్ ఇవ్వాలి సార్. మీ సపోర్ట్ తోటి మా భూమిని మేము దక్కించుకోవడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. పరమేశ్వర్